హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర ఆడపడుచు బ్లాగ్స్. ఈరోజు మనం జ్యూసీగా సాఫ్ట్గా ఉండే జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్గా గిన్నె పెట్టుకొని దాంట్లో చిక్కం పెట్టుకోండి. ఇవి జున్ను పాలండి. దీన్ని మనం వడపోయాలి. చూసారా పాలు ఎంత చిక్కగా ఉన్నాయో. ఇక్కడ 1:2 రేషియో తీసుకోవాలండి. నేను ఒక దాంతో జున్ను పాలు తీసుకున్నాను కదా, సేమ్ అలాగే అదే దాంతో దానికి 2 టైమ్స్ గేదె పాలు తీసుకోవాలి. ఇవి గేదె పాలండి. ఇవి కూడా వేస్తున్నాను. చూసారా ఇక్కడ మాకు గేదె పాలు కూడా ఎంత చిక్కగా ఉన్నాయో. సేమ్ అలాగా 1:2 రేషియోలో తీసుకోండి. అలా తీసుకున్నాక దీనికి రుచికి సరిపడా బెల్లము ఇంకా పంచదార కూడా వేసుకోవాలి. నేను ఎలా అంటే 1 కప్పు స్వీట్నెస్కి 3/4 బెల్లం వేసి 1/4 ఏమో పంచదార వేస్తాను. అప్పుడే బాగుంటుంది. మీ రుచికి మీకు ఒకవేళ షుగర్ వద్దనుకుంటే స్కిప్ చేసి బెల్లమే వేసుకోవచ్చు. అది మిక్స్ చేయండి పూర్తిగా. పాల్లో డిజాల్వ్ అయ్యేటట్టు కరిగిపోవాలి. తర్వాత నేను చిక్కం పెట్టుకొని వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ తీసుకున్నాను. బెల్లం కలిపినప్పుడు అందులో చిన్న చిన్న పార్టికల్స్ వస్తాయి కదా, అవి దానికోసం వేరే దాంట్లో వడపోయాలి. తర్వాత మిరియాలు, యాలకులు ఇలాగా పౌడర్ కింద చేసుకోవాలి. అది పూర్తిగా మిల్క్లో మిక్స్ అయ్యేటట్టు కలిపేయండి. బాగా మిక్స్ చేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు ఇంకొంచెం వేసుకున్నా పర్లేదు. నేను ఇక్కడ కొంచెం వేసాను. తర్వాత స్టవ్ మీద నేను ఇక్కడ ఇడ్లీ పాత్రలో కొన్ని వాటర్ తీసుకున్నానండి. దానిలో ఇది ప్లేస్ చేసేసి మూత పెట్టేశాను. ఇది ఒక 40 మినిట్స్ ఉడికాక చూసారా ఆవిరి మీద ఎంత బాగా ఉడికిందో. జున్ను చాలా బాగా వచ్చిందండి. జ్యూసీగా, సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది. మీరు ఇక్కడ కనపడుతుందా? జున్ను అయితే చాలా టేస్టీగా ఉందండి. చూసారా ఇక్కడ జ్యూసీగా, సాఫ్ట్గా టెక్స్చర్ ఎలా ఉందో. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.